ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ అయితే తెలుసుకుందాం. ఆగస్టు 25వ తేదీ అనగా మంగళవారం రోజు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ క్లారిటీగా తెలుసుకుందామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను ఈ రాశి వారు కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అంతకన్నా ముందు ఒకరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉంటారు కదండి. మరి ఇటువంటి వారికి అందరికీ కూడా శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఏ సమస్యలు ఉన్నా గవలు వేసి జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా, ఇంకా ఏ సమస్యలు ఉన్నా మన పూజారి గారిని అయితే సంప్రదించండి. నెంబర్ వచ్చేసి 7028581667. మీ సమస్యలకు చక్కని పరిష్కారం అయితే చెప్పబడనండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా మీ మనసులో ఒక వ్యక్తి ఉంటే కనుక ఇక రాబోయే రోజుల్లో మీ దృష్టి పదే పదే ఆ వ్యక్తి వైపు వెళ్ళడం కారణం ఉంటుంది. మీ మనసులో చాలా రోజులుగా ఒక వ్యక్తి గురించి ఆలోచన నడుస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది దానికంటే ఈ 2 రోజుల్లో వారి వైపు నుంచి వచ్చే ఒక చిన్న మార్పు మీ దృష్టి పూర్తిగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం ఉంటే మీరు అడగకుండానే ఒక సంకేతం మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సంకేతం చాలా పెద్ద సంఘటనలా ఉంటుంది, కానీ దాని వైపు ఒక చిన్న అర్థం మాత్రం మీకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి చాలా కాలంగా మీరు ఆశించిన ఒక స్పందనకు అది ఒక మొదటి తలుపు తెరుస్తుంది. ఇంకా ఈ రాశి వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉంటుందండి. ఎవరో ఒక వ్యక్తి తమ మనసులోకి వచ్చారంటే వాళ్ళతో మాట్లాడిన ప్రతి మాటను కూడా, వారు చేసిన ప్రతి చిన్న పనిని కూడా, ఒక్కసారి ఇచ్చిన స్పందన కూడా మనసులో పెట్టుకుంటారు. బయటకు మాత్రం ఏమీ పట్టించుకోనట్టుగా ఉంటారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. అసలు వాళ్ళ మనసులో నా గురించి ఏముంది అనే ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం దొరకపోవడం వల్ల మీరు ఒక దశలో మీరు వెనక్కే తగ్గరు. మాట్లాడటానికి అనిపించినా కూడా మాట్లాడటం లేదు, ఒక మెసేజ్ పంపాలని అనిపించినా కూడా పంపలేదు. వారి నుంచి ఏదైనా వస్తుందేమో నని ఫోన్ చేసి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అదే సమయంలో మీ ఆత్మగౌరవం కూడా మిమ్మల్ని వెనక్కలాగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరిగిన ముఖ్యమైనటువంటి విషయం ఇదే. మీరు వెతుక్కుంటూ వెళ్లకుండా, మీరు ముందుగా అడగకుండా ఆ వ్యక్తి వైపు నుంచి ఒక చిన్న స్పందన మీ దృష్టిలోకి వస్తుంది. అది నేరుగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే మాట కాదండి, అంతకంటే చిన్నదేమో, కానీ మీకు మాత్రం అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంతకుముందు ఎలా ప్రవర్తించారో మీకు తెలుసు. వాళ్ళు సాధారణంగా చేసే పని విషయంలో చేసే పని మధ్య తేడా లేక మీకు వెంటనే అర్థమవుతుంది. ఇక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మాత్రం మీరు చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి సోషల్ మీడియా, మొబైల్ని చూడటం, మీకు ఒక సంబంధించినటువంటి ఒక విషయంపై స్పందించటం, మీరు పెట్టినటువంటి ఒక ఫోన్ కాల్కి చాలా రోజుల తర్వాత రియాక్షన్ ఇవ్వడం, లేదా మీ గురించి తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి మీ గురించి ప్రస్తావించడం వంటివి చిన్న చిన్న చర్యల్లో ఒకటి మీ దృష్టిలోకి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా విషయం ఆ చర్య ఏదనేది కాదండి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈసారి ఆ వ్యక్తి మౌనంగా ఉండటానికి కూడా మీ పరిస్థితిలో ఒక చిన్న అడుగు అనేది వేస్తారు. ఇదే చోట ఈ రాశివారు తొందరగా ఒక నిర్ణయం అనేది తీసుకోకుండా, ఎందుకంటే మనసుకు నచ్చినటువంటి వ్యక్తి నుంచి ఒక చిన్న స్పందన వచ్చినప్పుడు వెంటనే ఇదేనా నేను ఎదురు చూసినటువంటి అని అనిపిస్తుంది. వెంటనే పాత జ్ఞాపకాలు మొత్తం కూడా ముందుకు వస్తాయి. గతంలో మాట్లాడినటువంటి మాటలు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు వాళ్ళు మీతో ఎంత దగ్గరగా ఉన్నారో గుర్తొస్తుంది. ఆ తరువాత వాళ్ళు ఎందుకు దూరం అయ్యారో అన్న ప్రశ్న కూడా గుర్తుకు వస్తుంది. కానీ మీకు రాబోయే రోజుల్లో మొదటి మాత్రం సంకేతం కేవలం భావోద్వేగంతో కూడా ప్రశాంతంగా గమనించాల్సిన అవసరం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వ్యక్తి చేసే చిన్న పని వెనక కారణం ఉంటుంది. మీకు గురించి పూర్తిగా మర్చిపోయినటువంటి వ్యక్తి ఒక్కసారి మీ వైపుకి దృష్టి పెట్టారు. ఏదో ఆలోచన వాళ్ళల్లో కలుగుతుంది. మీకు గురించి ఒక విషయం వాళ్ళకు గుర్తొస్తుంది. మీతో మాట్లాడినటువంటి ఒక సందర్భం వాళ్ళకి మనసులోకి వచ్చినట్టు, లేదా మీరు ఎప్పుడూ కూడా ఇలానే ఉన్నారనే ఆసక్తి వాళ్ళల్లో మొదలవుతుంది. ఆసక్తి వాళ్ళల్లో మొదటిగా బయటకు రావడమే కాకుండా సంకేతం ఇక్కడ మరో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంటుంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నారని, వారితో ఉండవలసినటువంటి అవకాశం అనేది, లేదా గతంలో మాట్లాడినటువంటి వ్యక్తి కావచ్చు, ఒక దశలో మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మంచి అనుబంధం ఉన్న వ్యక్తి కావచ్చు, ఒక చిన్న అపార్థం తర్వాత దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీ మనసులో మీరు మాత్రమే స్థానం ఇచ్చుకున్నటువంటి వ్యక్తి కావచ్చు అని ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంటుంది. మీరు వారి గురించి ఆలోచించినటువంటి కాలం వాళ్ళకి కూడా మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటున్నారని చెప్పడం కాదు, కానీ రాబోయే రోజుల్లో వారి దృష్టి మీ వైపుకు తిరిగే ఒక సందర్భం మాత్రం ఏర్పడుతుంది. ఇంతకాలంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక పెద్ద మాట కన్నా కాదు, నన్ను గుర్తుపెట్టుకున్నారు అనే చిన్న నిర్ధారణ, నేను పూర్తిగా మర్చిపోయిన వ్యక్తిని అనే ప్రశ్నకు ఒక సమాధానం, మన మధ్య జరిగినటువంటి వాళ్ళకు కూడా గుర్తుందా అనే సందేహాన్ని ఒక చిన్న ఆధారమే రాబోయే రోజుల్లో మీకు మనసులోకి ఒక మనసుని ఎక్కువగా తాకే అవకాశం, ఇక్కడ మీలో ఒక మార్పు కూడా మొదలవుతుంది. ఇంతకాలం మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు
ఎక్కువగా వాళ్ళు ఎందుకు రాలేదనే ప్రశ్న ఉండేది. ఇప్పుడు అదే ఆలోచనలో వాళ్ళకు ఎందుకు ఇలా సంబంధం స్పందించారు అనే కొత్త ప్రశ్న అయితే మొదలవుతుంది. ఇదే ఫలితాల్లో మొదటి రోజున రేపున మీ మనసులో ఎందుకంటే మీరు ఎదురు చూస్తున్నటువంటి స్థితి నుంచి ఎదుటివారి ప్రవర్తనను గమనించే స్థితిలోకి వస్తారు. ఇక రాబోయే రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ దృష్టిలో చిన్న చిన్న విషయాలు వస్తాయి. అందులో ఒకటి మాత్రం మీకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. సాధారణంగా పట్టించుకొని ఒక నోటిఫికేషన్ కూడా మీ దృష్టికి వస్తుంది. ఒక పేరు కనిపిస్తుంది, ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది, ఒక పాత పరిచయం అనేది గుర్తుకు వస్తుంది, ఒక కామన్ కనెక్షన్ ద్వారా ఒక సమాచారం తెలుస్తుంది. మీరు ఆ విషయాన్ని చూసి వెంటనే మీ మనసులోకి మొదటి స్పందన ఇది ఎందుకు, ఎప్పుడు జరిగిందనే ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి సంకేతం ఉద్దేశం మీకు మొత్తం చెప్పటం కాదు, అది తలుపు తట్టినట్టుగా ఉంటుంది. తలుపు తెరవాలా వద్దా అనేది తరువాత విషయం, కానీ తలుపు తట్టినటువంటి శబ్దం మాత్రం మీకు స్పష్టంగా వినిపిస్తుంది. ఈ రాశి వారికి ఇక్కడ ఒక విషయం చాలా ప్రత్యేకం. మీరు ఒక వ్యక్తి నుంచి సందర్భం కోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలాసార్లు మీరే మీ మనసులో ఆపుకున్నారు. నేను ఎందుకు ముందుగా మాట్లాడాలా అని మీలో మీరే ప్రశ్నించుకున్నారు. గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నానికి సరైన స్పందన అనేది రాకపోతే రెండవసారి అదే పని చేయటానికి నేను మీ మనసును ఒప్పుకోదు. ఎందుకంటే అదే ఒకసారి ఎదుటివారి వైపు నుంచి వచ్చినటువంటి ఒక చిన్న మార్పు మీకు ఎక్కువగా విలువిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో మీ దృష్టికి వచ్చినటువంటి ఒక చిన్న సంకేతం ఒక రోజున పుట్టినటువంటి ఆలోచన కాదు. దాని వెనక ఉన్నటువంటి ఆ వ్యక్తిలో మనిషి చాలా రోజులుగా నడుస్తున్నటువంటి ఒక సందేహం కేవలం ఉంటుంది. బయటకు మాత్రం వాళ్ళు సాధారణంగానే కనిపిస్తుంది. తమ పనుల్లో తాము ఉన్నట్టుగా ఉంటారు. కానీ ఒక విషయం మాత్రం వాళ్లకు మనసులో పూర్తిగా మారిపోతుంది. అదే మీతో సంబంధించినటువంటి ఒక వ్యక్తి పాత విషయం. ఆ వ్యక్తి మీతో చివరిసారిగా మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారిగా గుర్తు చేసుకోండి. ఆ సమయంలో చెప్పవలసినటువంటి మాటల్లో ఒకటికి వాళ్లకు నోట్ చెప్పాలని అనిపించినా కూడా ఒక్కసారిగా చెప్పలేదు. ఆ సమయంలో చెప్పేసిన పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారుతుందని వాళ్లకు అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారనే భావం కూడా వాళ్ళను ఆపేస్తుంది. అందుకే బయటికి ఒక సాధారణ మాటలతో ఆ సంభాషణను ముగుస్తుంది. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఒక సంభాషణ అనేది అక్కడితో ముగిసిపోలేదు. ఇది ఇప్పుడు వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నటువంటి ప్రధాన కారణం. మీకు ఒక విషయం తెలియకపోవచ్చు, కానీ ఒక మనిషి మనసులో నిజంగా బరువుగా మిగిలిపోయిన విషయం ప్రతిరోజు గుర్తుకు రావాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలు మాత్రం దాన్ని మళ్ళీ బయటకు తీసుకువస్తాయి. ఒక మాట, ఒక ప్రదేశం, ఒక పరిచయమైన వ్యక్తి, ఒక పాత ఫోటో, లేదా మీతో మాట్లాడినటువంటి సమయం, మీరు చెప్పినటువంటి ఒక చిన్న మాట, అలాంటి ఒక సందర్భంలో ఆ వ్యక్తి మీకు పాత జ్ఞాపకాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకువస్తుంది. ఆ జ్ఞాపకం వచ్చిన వెంటనే వాళ్ళల్లో మొదలైనటువంటి మొదటి ఆలోచన మీ గురించి కాదు, నేను అప్పుడు సరిగ్గా చేశానా అనే ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంతకాలం వాళ్ళు తమ నిర్ణయాన్ని సరైనదిగా భావించారు. దూరంగా ఉండటం మంచిదని అనుకున్నారు. మాట్లాడకపోవడమే సమస్యలకు పరిష్కారం అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే నిర్ణయాన్ని వాళ్ళు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం వాళ్ళు మీ ప్రవర్తనను కూడా గుర్తు చేసుకున్నారు. మీరు చివరిగా ఎలా మాట్లాడారు? మీరు కోపంగా ఉన్నారా లేదా ప్రశాంతంగా మాట్లాడారా? మీరు ఏదైనా అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారు. వాళ్ళు మౌనం పాటించినప్పుడు మీరు ఎలా స్పందించారు? ఈ విషయంలో ఒక్కొక్కటిగా వాళ్ళకు ఆలోచనలు వస్తాయి. ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. వాళ్ళకు మీ గురించి ఆలోచించినటువంటి కేవలం గతాన్ని గుర్తు చేసుకోవటానికి కాదు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. వాళ్ళు ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారా అనే ప్రశ్న వాళ్ళల్లో మొదలవుతుంది. ఇంతకాలం తరువాత నేను మాట్లాడితే వాళ్ళకి ఎలా ఫోన్ ఇచ్చాలనే ఆలోచన కూడా వస్తుంది. ఇదే వాళ్ళలో ఉన్న ప్రధాన సంకోచం. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక వాళ్ళ సమస్యతో మీతో మాట్లాడాలా వద్దా అన్నది కాదు, మాట్లాడితే మొదటి మాట ఏం చెప్పాలి అన్నది. ఎందుకంటే చాలా కాలంగా మౌనం తర్వాత ఒక్కసారిగా ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళడం అంత సులభం కాదు. ముఖ్యంగా గతంలో ఒక సంపూర్ణమైనటువంటి విషయం ఉన్నప్పుడు మరింత కష్టం. వాళ్ళకు మీ పైన కోపం ఉన్నా, బాధ ఉన్నా, దూరం ఉన్న భావాలన్నిటికంటే ఒక విషయం ఇప్పుడు బలంగా నిలుస్తుంది. ఒక్కసారి మాట్లాడి విషయం క్లియర్ చేసుకోండి అనే ఆలోచన మీలో ఇలా ఆలోచన మొదలైన తర్వాత వాళ్ళకు తమకు తాము చాలాసార్లుగా ఆపుకుంటున్నారు. ఒక్కసారి ముందుకు వస్తారు, మళ్ళీ వెనక్కి వెళతారు, మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు, మళ్ళీ మౌనంగా ఉంటారు. ఇక్కడే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఎదురు చూసినటువంటి సమాధానం వెంటనే పెద్ద మాటల్లా రావడం లేదు. ముందు ఆ వ్యక్తికి తమలో తాము ఒక నిర్ణయానికి రావాలి. గతంలో జరిగినటువంటి విషయాలు పూర్తిగా తమ వైపు నుంచి చూసి మీ వైపు నుంచి కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఇప్పుడు వాళ్ళతో నడుస్తుంది. ముఖ్యంగా ఒక అపార్థం అంటే దాని గురించి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో మీరు చేసినటువంటి మాటలకు తాము వేరే అర్థం ఇచ్చామని వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఉద్దేశించి ఒకటికి వాళ్ళు అర్థం చేసుకున్నారు, మరొకటి ఆ తేడా బయటకు పడటంతో వాళ్ళు ఒక అసంతృప్తి అనేది మొదలవుతుంది. ఇప్పుడు నేను ఇంకాస్త ప్రశాంతంగా అడిగిన పరిస్థితి అనేది ఇంత దూరం వెళ్ళేది కాదు అనే ఆలోచన వస్తుంది. ఇది మీకు తెలియకుండానే వాళ్ళల్లో జరిగే మార్పు. ఇప్పుడు ఈ ఫలితాల్లో మాట్లాడటం కంటే
చర్యలు విలువ పెరిగే ఆ దశ మొదలవుతుంది. ఇంతవరకు కూడా ఆ వ్యక్తి తనలో తాము ఎన్నో ప్రశ్నలు వేసుకున్నారు. కానీ ఈ రాబోయే రోజుల్లో వచ్చేసరికి ఇంకా కేవలం ఆలోచన కూడా వారు ఆలోచిస్తూ కూర్చోవటం వాళ్ళకు సాధారణం కాదు. ఒక విషయం మాత్రం వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా తమ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉన్నారని, అందుకే మళ్ళీ మీతో మాట్లాడటానికి మొదలుపెట్టారని వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో ఈ వీడియో కానీ మీకు అర్థమైతే కనుక కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.